నా ఉద్దేశంలో కృత్రిమ మేధస్సు అనేది అత్యద్భుతమైన మనసును దోచుకునే విషయం. దాని గురించి ఆలోచిస్తే అది మనల్ని భయపెడుతుంది. అదే సమయంలో అది మనందరికీ అందించే అంతర్గత శక్తితో చాలా సంతోషపరుస్తుంది కూడా. ఇక్కడ ప్రదర్శించిన ఏఐ దాన్ని సైతం అధిగమించడం అనే శీర్షికను చూసి నేను పొంగిపోయాను. ఏఐని మించిపోవడం ఏమిటా అని ఆలోచించటం మొదలుపెట్టాను. కృత్రిమ మేధస్సును అధిగమించేదేమిటో ఎవరైనా వివరించగలరా? ఏఐకి గల అసలైన భావాన్ని ఎవరికి వారే ఆలోచించండి. నా ఉద్దేశంలో ఏఐ అనేది గణాంకాలను సేకరించి మీరు ఆశిస్తున్న లబ్ధిని కలగజేయనట్లుగా విషయాలను పూర్తి చేస్తుంది. ఇదంతా సమాచారాన్ని బాహ్యంగా ఉండే వనరుల నుండి సేకరించడమే. నా ఉద్దేశంలో ఆధ్యాత్మిక తపనగల అన్వేషకుడు గణాంకాలను సేకరించడంలో, వాటిని పూర్తి చేయడంలో, ఆ గణాంకాలను ఈ భౌతిక ప్రపంచంలో ఉపయోగించుకొని ఎలా విజయం సాధిస్తున్నప్పటికీ, సమాచారాన్ని లోపల నుండి ఎలా సేకరించాలా అనే విషయంపై శ్రద్ధ పెడతారు. ఇది వినడానికి చాలా బాగుంది. కానీ మన పెద్దవారు, సన్యాసులు, మహాత్ములు గతంలో చేసిన తప్పుల్లాగా ఇది ఒకవైపు పెరుగుదల మాత్రమే. వారు ఆధ్యాత్మికంగా ఎంతగానో ఎదిగారు కానీ, సమాజానికి వారు అందించింది చాలా కొంచెం మాత్రమే. ఈనాడు మనం ప్రాపంచిక అభివృద్ధిలో తడిసి ముద్దయిపోయాం. దానిలో తప్పేం లేదు కానీ, మన అస్తిత్వంలో ఆధ్యాత్మిక అంశం చాలా ప్రమాదకరమైన నిమ్న స్థాయిలో ఉందని మరచిపోతున్నాం. జీవితం ఒక విషయమైతే, అస్తిత్వమనేది మరొక అంశం అవుతుంది. ఈ జీవితంలో మనం విజయవంతంగా ఉన్నాం. మరి అస్తిత్వం మాటేమిటి? ఆధ్యాత్మికత్వాన్ని అంతరంగంలో నుండి సేకరించి, ప్రాపంచికంతో ఏకీకృతం చేసి, అంతిమ జ్ఞానానికి దారితీయండి. అందువల్ల నేను ధ్యాన ప్రాముఖ్యతనే తెలియచేస్తాను. See, many of you, if I ask, what do you understand by dhyana? Then you'll ధ్యానం అంటే ఏమిటని మిమ్మల్ని నేను అడిగితే, మీలో చాలామంది మెడిటేషన్ అంటూ తేలికైన అనువాదం చేస్తారు. అది కూడా తేలికగా అనువదించబడిన తప్పు నిర్వచనమే. చాలా వరకు మన సంస్కృత పదాలు ఇంగ్లీష్లోకి ఒక్క పదంలో సరిగ్గా అనువదించబడలేదు. ఈ నిర్వచనాన్ని నేను విడగొడితే మీకు నచ్చుతుందో లేదో నాకు తెలియదు. ధ్యానం అంటే ఏమిటో అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. నేను 50 సంవత్సరాల నుండి ధ్యాన సాధన చేస్తున్నప్పటికీ, ధ్యానం అంటే అసలైన అవగాహన నాకు చాలా కాలం క్రితం వరకు కలగలేదు. ఈ మధ్యనే కలిగింది. the dhyana can be splitted into two words, dhi and yan. ధ్యానం అనే పదాన్ని ధీ మరియు యాన్ అని 2 పదాలుగా విడగొట్టగలం. గాయత్రీ మంత్రం ప్రకారం ధీమహి ధియో యోనః ప్రచోదయాత్. దానిలో ధీ అంటే అంతిమ జ్ఞానం లేదా దివ్య జ్ఞానం అని అర్థం. యానమంటే వాహనం. ఆ అంతిమ జ్ఞానానికి, ఆ దివ్య జ్ఞానానికి మనల్ని తీసుకెళ్లే వాహనమే ధ్యానం. మనలో చాలామంది ఏదో ఒక పద్ధతిలో ధ్యానిస్తూ ఉంటాం. మనం దేనిపై ధ్యానిస్తున్నామో దానివైపే ప్రయాణిస్తాం. కృత్రిమ మేధస్సు వైపు ఎలా వెళ్ళాలి అని మెడిటేషన్ చేస్తే మీకు ఆ దిశలోనే జ్ఞానం పెరుగుతుంది. ఒక ధనవంతుడు డబ్బు సంపాదించడం ఎలా అని ఆలోచిస్తూ మెడిటేషన్ చేస్తే అతను ఇంకా ఎక్కువగా డబ్బు సంపాదిస్తూనే ఉంటాడు. ఒకరు మరొకరి ప్రేమకై ఆలోచిస్తే అతడు ఆ రంగంలో విజయం సాధించవచ్చు, సాధించలేకపోవచ్చు. అయితే ఇంకో రకంగా ఆలోచిస్తే మెడిటేషన్ అంటే ఒక విషయంపై పదే పదే ఆలోచిస్తూ ఉండడం. నేను దేవునిపై ధ్యానిస్తున్నాను అని మీరు అనుకుంటే మీరు ఎలా ధ్యానించగలరు?
ఆయన మీకు పరిచయం లేని అస్తిత్వం. ఒక తెలియని అస్తిత్వంపై ఎలా ధ్యానించగలరు? ఇది వైరుధ్యంగా అనిపిస్తుంది. మీరు భగవంతుని తెలుసుకొని ఉంటే ఇక ధ్యానించవలసిన అవసరమే లేదు కదా! కాబట్టి మనం చేసేదంతా కేవలం ఊహించుకోవడమే. ఈ అంతం లేని ఊహల వల్లనే తప్పు ఫలితాలు వస్తున్నాయి. మీకు మళ్ళీ ఒక చిన్న ఉదాహరణిస్తాను. అంతర్యామి అంటే ఏమిటి? మీలో చాలామంది తెలుగు మాట్లాడేవారే కదా! అంతర్యామి అనే పదానికి అర్థం మీకు చాలా బాగా తెలుసు. అంతరంగంలో నివసించేవాడు అని భగవంతునికి మరో పేరుంది. రెండవ వాదన ఏంటంటే, కృష్ణ పరమాత్మ ప్రతి జీవి యొక్క హృదయంలో నేనుంటాను అని చెప్పారు. అంటే మనందరిలో అని అర్థం. నా ఆత్మ, నా జీవశక్తి నేను పుట్టినప్పటి నుండి నాలోనే ఉంది. నేను ఆ మూలంలోకి వెళ్ళాలి. మనలో చాలామంది భగవంతుని దర్శనాన్ని వెలుపల అంటే బాహ్యంగా చేస్తారు. ఆ పని చేసినందుకు సంతృప్తిని పొందుతారు. కానీ అది ఒక తప్పుడు విధానంగా పెట్టుబడి పెట్టడమే అవుతుంది. బాహ్యంగా వెతకడం ద్వారా మీరు ఎప్పటికీ కనుగొనలేరు, ప్రశాంతంగా ఉండలేరు, సమాధి స్థితిని ఎప్పటికీ పొందలేరు. గీతయే సర్వస్వం అని మనమంతా నమ్ముతాం. కానీ మనం గీతను సరిగ్గా అర్థం చేసుకోము. When Lord Krishna showed the Vishwarup Darshan to Arjun, శ్రీకృష్ణ పరమాత్ముడు అర్జునునికి విశ్వరూప దర్శనాన్ని కలిగించినప్పుడు అతడు భయపడ్డాడు. దయచేసి సన్నిహితుడవైన ఆ రూపంలోకి రా అంటాడు. భవిష్యత్తు తరాల వారు నిన్ను ఎలా అర్థం చేసుకుంటారు, ఎలా స్వీకరిస్తారు అని అడుగుతాడు. దానికి శ్రీకృష్ణుడు హృదయమే పశ్యసి, నన్ను నీ హృదయంలో చూడు అన్నారు. మరి మనం ఎక్కడ చూస్తున్నాం? బాహ్యంగా.